రాబో డిఎస్సిలో కాబోయే ఉపాధ్యాయులకు మా నిహాన్సీ కోచింగ్ సెంటర్ యాజమాన్యం వారు ఈ విజయ పోరాటంలో తన వంతు బాధ్యతగా అపారమైన విద్యానుభవం కలిగినటువంటి అనుభవాలతో కూడా రంగులించినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ఎంచుకొని ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంగ్లీష్ మెథడాలజీని సూక్ష్మంగా, క్షుణ్ణంగా, సులభ రీతిలో మెలకువలతో కూడుకున్నటువంటి బోధనను అందించడానికి నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి సమస్త యాజమాన్యానికి, కాబోయే ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. మై నేమ్ is Satish. I came from Tirupati. Today we are discussing about methods of teaching English. English methodology. English methodology. English methodology. It also has important role in DSC and TET point of view. It is the subject. English methodology has 10 chapters. How many chapters are there? 10 chapters. Namely, first one, aspects of English. Aspects of English. First one, aspects of English. Second one, objectives of teaching English. Objectives of teaching English. Objectives of teaching English. Unit number 3, phonetics. Unit number 3, phonetics. Unit number 4, LSRW. LSRW. It is also known as language skills. Language skills, భాషా నైపుణ్యాలు. ఫిఫ్త్ చాప్టర్, అప్రోచెస్. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. Approaches, methods and techniques. Next one, teaching of structure. Teaching of structure and vocabulary. Seventh one, TLM. Short form of TLM, teaching learning material. Eighth one, planning. Ninth one, curriculum and textbook. Tenth one, evaluation. These are the important topics under the process of methods in teaching English. How many topics are there? 10 topics are there. 10 చాప్టర్లు ఉన్నాయి మాస్టరు. ఈ 10లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటున్నాడు. సెకండ్ యూనిట్ ఏమో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటున్నాడు. థర్డ్ చాప్టర్ ఏమో ఫొనెటిక్స్ అంటున్నాడు. ఫోర్త్ చాప్టర్ ఏమో LSRW, దీన్ని లాంగ్వేజ్ స్కిల్స్ అని కూడా పిలుస్తారు. ఫిఫ్త్ చాప్టర్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సిక్స్త్ చాప్టర్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్, evaluation. These are the 10 chapters in methods in teaching English at DSC point of view. Okay na master? At present DLED సిలబస్ని చూసుకుంటే అట్ ప్రజెంట్ DLED డైట్ సిలబస్ చూస్తే అట్ ప్రజెంట్ సబ్జెక్ట్ టైటిల్ ఏముందంటే పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. Pedagogy of English at primary level. It is the subject has 6 units. How many units are there? 6 units. Number 1, issues of teaching English.
issues of teaching English. Issues of teaching English. Topic number 2, TLM and textbook. TLM and textbook. Third one, approaches to the teaching English. Approaches to the teaching English. Approaches to the teaching English. Fourth one, classroom transaction process. Classroom transaction process. Fifth one, planning and material development. Planning and material development. Sixth one, assessment. Sixth one, assessment. Student master, present diet syllabus, DSC syllabus, both are important. Some of the topics are same. కొన్ని టాపిక్స్ అందులోనూ ఇక్కడలోనూ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో 10 చాప్టర్స్ ఉంటే ప్రజెంట్ డైట్ సిలబస్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 6 చాప్టర్లో 80% సిలబస్ కవర్ అవుతుంది మాస్టర్ ఇక్కడ. అందుకనే చెప్తున్నాను, అందుకని నేను కంపేర్ చేసి మరీ చెప్తున్నాను. రెండు సిలబస్ని కంపేర్ చేస్తూ నేను టీచ్ చేసేటప్పుడు కూడా కంపారిజన్తోనే నేను టీచ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి మాస్టర్, హూ ఆర్ పర్సూయింగ్ ఇన్ డైట్, ఎవరైతే చదువుతున్నారో, హూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ డైట్, ఎవరైతే కంప్లీట్ అయిపోయి ప్రిపేర్ ఫర్ డిఎస్సి, హూ ఆర్ కంప్లీటెడ్ అండ్ ప్రిపేర్ ఫర్ డిఎస్సి. ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ యూస్ఫుల్ టు బోత్. ఇద్దరికీ ఉపయోగపడుతుంది మాస్టర్. ఎవరు చదువుతున్నారు, ఎవరు చదివేశారు, ఎవరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, ఇద్దరికీ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్లో టీచ్ చేస్తున్నప్పుడే నేను ఇద్దరికీ ఉపయోగపడే విధంగా, ఎవరెవరికి ప్రస్తుతం చదువుతున్నటువంటి ఆల్రెడీ కోర్స్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ కూడా ఇద్దరికి ఉపయోగపడే విధంగా నేను ఈ ఆన్లైన్ క్లాసెస్ని క్షుణ్ణంగా సూక్ష్మంగా మెలకువలతో బోధించడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను. నా వంతు కృషిగా మీకు సబ్జెక్ట్ని ఇవ్వడంలో 100% నేను ప్రయత్నిస్తానని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి మాస్టర్, టిఎల్ఎం అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ ఉంది. చూడండి, టెక్స్ట్ బుక్ అనేది టిఎల్ఎం అనే టెక్స్ట్ బుక్, ఇక్కడ టిఎల్ఎం, ఇక్కడ టెక్స్ట్ బుక్. ఒక యూనిట్ కంప్లీట్ అయింది. అప్రోచెస్ టు ద టీచింగ్ ఇంగ్లీష్. అప్రోచెస్ టు ద టీచింగ్ ఇంగ్లీష్ని మనకి ఇక్కడ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ సేమ్. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఏం. ఫస్ట్ సెకండ్ యూనిట్ కవర్ అయింది, థర్డ్ యూనిట్ కవర్ అయింది. నెక్స్ట్ ప్లానింగ్ కవర్ అయింది. అసెస్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎవాల్యుయేషన్. అసెస్మెంట్, ఎవాల్యుయేషన్, టెస్ట్ చేయడం. ఇక్కడ ఈ సబ్జెక్టు, ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది. రిమైనింగ్ 2 టాపిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ టు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా మాస్టర్? వాట్ ఈస్ ద 4th టాపిక్? క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అంటే మరేమో కాదండి, క్లాస్ రూమ్లో హౌ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ క్లాస్ రూమ్. వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ద మెథడ్, ఏ ప్రొసీజర్ని మెథడ్ని అనుసరించి నువ్వు టీచ్ చేస్తావు. దెర్ ఆర్ సమ్ ప్రాసెస్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. డైట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ని మనం టీచ్ చేయడానికి దెర్ ఆర్ సమ్ ప్రొసీజర్. కొంత విధి విధానాలతో కూడుకొని ఉంటుంది, కొన్ని పద్ధతులతో కూడుకొని ఉంటుంది. దాన్ని మనము ప్లానింగ్, ఇక్కడ నేను ప్లానింగ్ చెప్పేటప్పుడు ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని కలుపుకొని న్యూ మెథడ్లో చెప్తాం మాస్టర్. న్యూ మెథడ్ ప్రజెంట్ మనకు ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి మెథడ్లోనే మనం ఈ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని, ప్లానింగ్ని న్యూ సిలబస్ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ డ్రాఫ్ట్ కాపీని బేస్ చేసుకొని పెడగాజ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రైమరీ లెవెల్లో టోటల్గా ఏ ప్లానింగ్ చాప్టర్ ఇప్పటికీ కూడా చాలామంది మేధావులు, చాలామంది గొప్పవారు ఓల్డ్ ప్యాటర్న్లోనే చెప్తున్నారు మాస్టర్. ప్లానింగ్ మీద, ప్లానింగ్ చాప్టర్ ఇప్పటి వరకు కూడా చాలామంది గొప్పవారు ఓల్డ్ ప్యాటర్న్లో చెప్తున్నారు. మనము న్యూ మెథడ్ ఏదైతే ఉందో, న్యూ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫాలో అవుదాం. ఓకేనా మాస్టర్? క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఏం లేదు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ని టీచ్ చేసేటువంటి ప్రొసీజర్ ఏముంది క్లాస్ రూమ్లో, దాన్ని ఇక్కడ వాడు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అని పెట్టాడు.
ఇక్కడ ఈ మెథడ్ని న్యూ టెక్స్ట్ బుక్స్ని మై వరల్డ్ ఇన్ ఇంగ్లీష్ని టీచ్ చేయడానికి కొత్త ప్రొసీజర్ ఉంది, దాన్ని మనం ఫాలో అవుదాము. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్ బిగ్ బుక్స్. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే బిగ్ బుక్స్ అని పిలుస్తున్నారు. ఎందుకు దీన్ని బిగ్ బుక్ పిలుస్తున్నారు? దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏ స్టోరీ విత్ ఏ థీమ్. ప్రతి స్టోరీకి కూడా ఒక థీమ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి స్టోరీస్ ఉన్నాయి కదా, లెసన్స్ ఉన్నాయి కదా మాస్టర్. ఈచ్ సీన్ విత్ ఏ స్టోరీ థ్రెడ్. ఏ స్టోరీ విత్ ఏ థీమ్ దట్ ఈజ్ సూటబుల్ టు ద చిల్డ్రన్. ఇక్కడ స్టోరీ ఉంది, దానికి ఒక థీమ్ ఉంది, అది చిల్డ్రన్కి సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ అండ్ గివెన్ ఇల్లుస్ట్రేషన్స్ అండ్ పిక్చర్స్ అండ్ సింపుల్ సెంటెన్సెస్. ఇక్కడ పిక్చర్స్ను ఇల్లుస్ట్రేషన్స్తో కూడుకున్నటువంటి పిక్చర్స్ని ఇచ్చాడు, సింపుల్ సెంటెన్స్ని ఇచ్చాడు. స్టోరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సీన్. చూడండి ఇక్కడ స్టోరీని ఫస్ట్ సీను, సెకండ్ సీను, థర్డ్ సీను, ఫోర్త్ సీను, ఫిఫ్త్ సీన్ ఇలా స్టోరీని డివైడ్ చేస్తున్నాడు. ఈచ్ సీన్ విత్ ఏ స్టోరీ థ్రెడ్. ప్రతి సీన్కి స్టోరీ థ్రెడ్ ఉంది, అంటే స్టోరీతో కూడుకున్నటువంటి సీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 1 or 2 sentences given on each page. 1 or 2 sentences given on each page. Next one, large portion of the page is dedicated for picture. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకి ఈ అవకాశం లేదండి. ఇలా పిక్చరైజేషన్తో, ఇల్లుస్ట్రేషన్తో, స్టోరీ థ్రెడ్తో టెక్స్ట్ బుక్ డిజైన్ అనేది లేదు. ప్రజెంట్ టెక్స్ట్ బుక్ అనేది డిజైనింగ్తో, ఇల్లుస్ట్రేషన్తో, స్టోరీ థ్రెడ్తో, డిపిక్స్తో, కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, large portion of the page is dedicated for picture. It is the picture simply drawn by an artist. ఈ పిక్చర్స్ని సింపుల్గా ఆర్టిస్ట్ డ్రా చేయడం జరిగింది. సచ్ బుక్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ బిగ్ బుక్స్. సచ్ బుక్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ బిగ్ బుక్స్. దీన్ని బిగ్ బుక్స్ అంటారు. వీటి యొక్క ప్రయోజనాలు ఏమి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బిగ్ బుక్స్? బిగ్ బుక్స్ ఆర్ ఎగ్జైటింగ్ టు ద చిల్డ్రన్. ఈచ్ పేజ్ విత్ కలర్ఫుల్. ప్రతి పేజీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, ఎగ్జైటింగ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, బోర్గా ఉండదు. ఏ పేజీ తిప్పే కొద్ది మనకి యాక్టివిటీస్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి సచ్ బుక్స్ ఆర్ కాల్డ్ బిగ్ బుక్స్ అంటారు. మన టెక్స్ట్ బుక్స్ ఈ విధానంగా లేవు, కొత్త బుక్స్ మాత్రమే ఇలా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఆఫ్ ద టాపిక్ ఈస్ ఫస్ట్ చాప్టర్ ఏముందంటే ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. తరగతి గదిలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని బోధించేటప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అందులో సమస్యలు ఏవి? ఇప్పుడు మనం ప్రైమరీ లెవెల్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కలిగినటువంటి పాఠశాలకు రావడం జరిగింది. ఒకడేమో హిందీ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు, మరొకరేమో తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తారు, మరొకరేమో తమిళ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తారు, మరొకరేమో కన్నడ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో తీసుకుంటే డిఫరెంట్ మదర్ టంగ్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి స్టూడెంట్స్ పాఠశాలకు రావడం జరుగుతుంది. యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్ when they use the bilingual method యూజ్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేయాలి? హిందీలో చేయాలా, తెలుగులో చేయాలా, కన్నడలో చేయాలా, తమిళ్లో చేయాలా? ఇట్ ఈస్ ద ఇష్యూ హియర్. మల్టీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే తరగతి గదిలో ఉంటారో వాళ్ళకు టీచ్ చేయడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అంశాన్ని గురించి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్. ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్. ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ద ఎలిమెంటరీ స్టేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి ఉన్న సమస్యలు ఏమి, ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి, ఎబిలిటీస్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ ఈజ్ ఏ రిసోర్సెస్. ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అనేది రిసోర్సెస్. ఇట్ గివ్ ఆపర్చునిటీ టు లోకల్ లాంగ్వేజెస్. ప్రాంతీయ భాషకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ మోర్ టాపిక్ ఈజ్ లాంగ్వేజ్ అక్వైజిషన్ వర్సెస్ లెర్నింగ్. అక్వైజిషన్ బై ఆటోమేటిక్గా వస్తే అది అక్వైజిషన్ అవుతుంది, త్రూ ప్రాక్టీస్ చేస్తే వస్తే అది లెర్నింగ్ అవుతుంది. ఓకేనా మాస్టర్? అక్వైజిషన్ అనేది సబ్ కాన్షియస్లో జరిగిపోతుంటుంది, లెర్నింగ్ అనేది కాన్షియస్లో జరుగుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ కాన్షియస్లో ఉంటే లెర్నింగ్, అన్కాన్షియస్లో వచ్చేదే అక్వైజిషన్ లెర్నింగ్. మల్టీలింగ్వలిజం అంటే ఏమి? పాలీగాట్ అంటే ఏమి? ఏ పర్సన్ ఏబుల్ టు స్పీక్స్ మోర్ దెన్ 2 లాంగ్వేజ్. ఒక పర్సన్ ఎక్కువగా భాషలు, 2 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడుతూ మోర్ కంఫర్టబుల్గా, అంటే టార్గెట్ లాంగ్వేజ్ను లోకల్ లాంగ్వేజ్ ఈక్వల్గా, వితౌట్ మిస్టేక్స్, ఎఫర్ట్ఫుల్గా మాట్లాడితే వారిని పాలీగాట్ పర్సన్ అంటారు, మల్టీలింగ్వలిజం పర్సన్ అంటారు. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ సొసైటీ. బహుభాషా విధానం కలిగినటువంటి ఈ సమాజంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా టీచ్ చేయాలి అన్నటువంటి అంశాలను ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి టాపిక్ ఇది ఒకటి కవర్ కాదు, రిమైనింగ్ అంతా కూడా చూడండి 80% or 90% సిలబస్ విల్ బి కవర్డ్ ఆన్ ద ప్రాసెస్ ఇన్ డిఎస్సి.
డిఎస్సి సిలబస్లోనే ఈ 90% సిలబస్ కవర్ అయిపోతుంది. ఒకే ఒక చాప్టర్ ఉంటుంది, అది మనం చివరన చెప్పుకుందాము. ఓకేనా మాస్టర్? ఇప్పుడు డిఎస్సి సిలబస్ డైట్ సిలబస్ పక్కన పెడితే డిఎస్సి సిలబస్కి వస్తాం. ఓకేనా మాస్టర్? వెన్ వి అబ్జర్వ్ ఇన్ డిఎస్సి సిలబస్, what are the 10 important chapters in English methodology? Aspects of English, first one, objectives of teaching English, phonetics, language skills, approaches, methods and techniques, teaching of structure and vocabulary, TLM, planning, curriculum and textbook, evaluation. Okay na master? First, అసలు మెథడాలజీ అంటే ఏం మాస్టర్? మెథడాలజీ అంటే ఏమి చూడండి. మెథడాలజీ మీన్స్ the following includes principles and methods used for teaching is called methodology. చూడండి మాస్టర్, ద ఫాలోయింగ్ ఇన్క్లూడ్స్ వెన్ వీ టీచ్ దట్ సబ్జెక్ట్. ఎప్పుడైతే మనం ఆ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నామో, ఏ సబ్జెక్ట్ని? ఇంగ్లీష్ సబ్జెక్ట్ని, ఆంగ్ల మాధ్యాన్ని ఎప్పుడైతే మనం బోధిస్తున్నామో, మనం బోధించేటప్పుడు ప్రిన్సిపల్స్ని, నియమాలను, మెథడ్స్ని, పద్ధతులను అనుసరించి ఎప్పుడైతే మనం టీచ్ చేయడం జరుగుతుందో దాన్ని ఏమని పిలుస్తారంటే మెథడాలజీ అంటారు. ఎస్జిటిలో బిట్ అడిగాడు మాస్టర్, ఎస్జిటి బిట్ మాస్టర్ అది ఏమని అడిగాడంటే ద ఫాలోయింగ్ ఇన్క్లూడ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్ ఈజ్ కాల్డ్ మెథడాలజీ. ఇట్ ఈస్ ఎస్జిటి బిట్. గుర్తుపెట్టుకోండి మాస్టర్, మెథడాలజీ అంటే ఏమి? ప్రిన్సిపల్స్ని, మెథడ్స్ని ఫాలో అవుతూ బోధించడాన్నే మెథడాలజీ అంటారు. ఓకేనా మాస్టర్? నెక్స్ట్, వెన్ కమింగ్ టు ద పాయింట్, which is the most important topics in TET and DSC point of view. Most important topics in TET and DSC point of view. First chapter, TET point of view. How many marks are carried in TET examination? We will get in 6 marks in TET. ఎన్ని మార్కులు తెచ్చుకోగలుగుతాం మనము? మాస్టర్? 6 మార్కులు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 6 క్వశ్చన్లకు 6 మార్కులు వస్తాయి. 6 క్వశ్చన్లకు 6 మార్కులు వస్తాయి. ఓకేనా? 6 క్వశ్చన్లు వస్తాయి, 6 మార్కులు వస్తాయి. నెక్స్ట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ 5 మార్క్స్ వస్తాయి మాస్టర్. 5 మార్క్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ప్రతి క్వశ్చన్ ఎన్ని మార్కులు వస్తుంది మాస్టర్? హాఫ్ మార్క్ వస్తుంది. అంటే మనకి ఎన్ని బిట్స్ వస్తున్నాయి? 10 బిట్స్ వస్తున్నాయి మాస్టర్. చూడండి, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ మనం టెట్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్. టెట్కి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఇంపార్టెంట్, 4th one ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 5th one ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వన్ TLM ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వన్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్ని కవర్ అయినాయి మాస్టర్? 1 2 3 4 5. రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్లో అయినా అడగచ్చు, ప్లానింగ్లో అయినా అవ్వచ్చు, టెక్స్ట్ బుక్లో అయినా కూడా అడగచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వెన్ వీ అబ్జర్వ్డ్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే టెట్ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్లో నుంచి కంపల్సరీగా బిట్స్ అడగడం జరిగింది మాస్టర్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, LSRW, నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, TLM అండ్ ఎవాల్యుయేషన్. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి కంపల్సరీగా మనం చేసుకొని ఆశించుకొని క్షుణ్ణంగా మనము క్లారిటీగా ఈ అంశాల మీద అవగాహన ఉంటే 5 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు కష్టపడద్దండి, నేను కష్టపడతాను. మీకు మార్కులు తెప్పించే బాధ్యత నాది. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాస్ని విన్నారంటే ఖచ్చితంగా మీకు ఈ మార్కులు తెచ్చే బాధ్యత నాది. నెక్స్ట్ చూడండి మాస్టర్, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్తో పాటుగా ఏ టాపిక్స్? 1st, 4th, 5th, 7th, 10th ఈ సబ్జెక్ట్స్ని ఈ చాప్టర్స్తో పాటుగా మరొక చాప్టర్ను మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి.
క్షుణ్ణంగా చదువుకోవాలి. ఆ చాప్టర్ ఏదంటే మాస్టర్ ఫోనెటిక్స్. ఆ చాప్టర్ ఏదంటే మాస్టర్ ఫోనెటిక్స్. లాస్ట్ డిఎస్సిలో ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోనెటిక్స్ నుంచి 2 బిట్లు అడగడం జరిగింది. అంటే 1 మార్కు ఫోనెటిక్స్ నుంచి అడిగాడు. వచ్చే 5 మార్కులలో 1 మార్కు ఫోనెటిక్స్ చాప్టర్ నుంచి ప్రతి ఒక్కరికి చూడండి మాస్టర్. ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి ఎస్జిటిలో ప్రతి ఎగ్జామినేషన్లో ఫోనెటిక్స్లో 2 బిట్లు అడగడం జరిగింది. మీరు గమనించారా లేదో? ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ మీద బిట్ అడిగాడు మాస్టర్. మీకు గుర్తుండే ఉంటుంది మాస్టర్. ఈ టేబుల్ చూడండి. ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ మీద బిట్ అడుగుతాడు మాస్టర్. ఎక్కువగా బిట్లు అడిగింది, స్ట్రెస్ చేసింది ఈ చాప్టర్ మీదని, ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ మీద. ఇప్పటికీ చాలా సంస్థలలో లాస్ట్ టెట్కు కొన్ని కోచింగ్ సెంటర్లో జరిగింది. ఇప్పటికీ చాలా సంస్థలలో ఆ ఆర్టికులేషన్ ఆఫ్ చాప్టర్ టచ్ చేయలేదు మాస్టర్. ఓకేనా మాస్టర్? నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను మీకు ఆ స్టోరీని, ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రాయింగ్ని, ఈ కాన్సెప్ట్ని వితిన్ 10 minutesలో మీ మైండ్లోకి వచ్చేస్తుంది మాస్టర్. వితిన్ 10 minutes. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఈ ఆర్టికులేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది, నేను క్రియేట్ చేశాను. ఒక చిన్న లవ్ స్టోరీ ఏమంటే చూడండి మాస్టర్. చూడండి, బైలబియాల్ అనే అబ్బాయి అంటే ఆ అబ్బాయి ఎన్ని అడుగులు ఉంటాడండి? 3 feet ఉంటాడండి. జబర్దస్త్లో నరేష్ గారు అంత హైట్ ఉంటారండి. బైలబియాల్ అనే అబ్బాయి పొట్టి BMW కార్ వేసుకొని లబియా డెంటల్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కారు రైజింగ్ ఇస్తున్నాడు. ఏమని రైజింగ్ ఇస్తున్నాడంటే ఉఫ్ ఇవ్ అని రైజింగ్ ఇస్తున్నాడు. ఆ సౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లబియా డెంటల్ తన లవర్ వచ్చాడనే సంకేతంతో ఆ సౌండ్ని గ్రహించినటువంటి అమ్మాయి ఎలా వచ్చిందంటే నవ్వుతూ వచ్చింది మాస్టర్. నవ్వుతూ వచ్చింది. నవ్వేటప్పుడు ఏం కనిపిస్తాయి మాస్టర్? పండ్లు కనిపిస్తాయి. పండ్లు కనిపిస్తాయి. డెంటల్ షో చేసుకుంటూ వచ్చింది. వచ్చి రాగానే సాధారణంగా అమ్మాయిలు లవర్ బండి వేసుకొని వస్తే సాధారణంగా అమ్మాయిలు ఏం చెప్తారు? సౌండ్ పెంచు అంటారా? వద్దు అంటారు. అమ్మాయి ఏం చెప్పిందంటే ఇద్ అని చెప్పింది. ఓకేనా? చూడండి, బైలబియాల్ అనే అబ్బాయి పొట్టి BMW కార్ వేసుకొని లబియా డెంటల్కి వచ్చి ఇవ్వు అని సౌండ్ చేస్తే ఆ అమ్మాయి డెంటల్ షో చేస్తూ నవ్వుతూ ఇద్ అని చెప్పింది. వాడు ఏం చెప్పాడంటే ఆల్విలార్ అన్నాడు. ఆల్విలార్ అంటే ఫస్ట్ ఇక్కడ రోడ్లో ఉన్నటువంటి అబ్బాయి ఫస్ట్ ఫ్లోర్కి ఐ లవ్ యూ యార్ అని అరిచేది పోయి ఆల్వియలార్ అని అరిచాడు. ఆ అమ్మాయికి ఏమని వినపడిందంటే ఐ లవ్ యూ యార్ అని వినిపడింది. ఎప్పుడైతే వాడు ఇంటికి వచ్చి ఐ లవ్ యూ యార్ అన్నాడో ఆ అమ్మాయికి చిరాకు లేసింది. ఈ కార్ వేసుకొని వచ్చి వాడు బిల్డప్ ఇస్తున్నాడు, ఈ కార్ ఎవరిది అని అమ్మాయి ఏం జరిగిందంటే TDSని చూపిస్తేనే వెళ్దాం రా అని చెప్పింది. మనం జనరల్గా ఏదైనా కొంటే మనకు రిజిస్ట్రేషన్కి ఇప్పుడు మనకు RC ఉంటుంది కదండి బండికి, అలా ఆ పొట్టి BMW కార్ ఎవరిది, అది ఎవరు తెచ్చారో దానికి TDSని చూపిస్తేనే వెళ్దాం రా అని చెప్పింది. ఓకేనా మాస్టర్? TDSని చూపిస్తేనే వెళ్దాం రా అని చెప్పింది. ఇప్పుడు చూడండి మాస్టర్ ఎగ్జామినేషన్లో బిట్టీలు అడిగాడు. లేటెస్ట్గా ఫిబ్రవరిలో కరోనాకు ముందు ఫిబ్రవరిలో JL ఎగ్జామినేషన్లో ద సౌండ్స్ ఇఫ్ అండ్ యూ ఆర్ డాష్. ఇఫ్ అండ్ యూ ఆర్ అని చెప్పి అడిగాడు. ఏం సౌండ్స్ అవి? ఆప్షన్ 1 బైలబియల్, ఆప్షన్ 2 లబియా డెంటల్, ఆప్షన్ 3 డెంటల్, ఆప్షన్ 4 ఆల్వియోలార్.
మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు మాస్టర్. ఎందుకు మనం ఈజీగా గుర్తుపట్టచ్చు? చూడండి మాస్టర్, లబియా డెంటల్ సౌండ్స్ ఆర్ ఇఫ్ అండ్ యూ సౌండ్స్ ఆర్ వాట్ ఆర్ ద లబియా డెంటల్ సౌండ్స్. ఇలా మనము నీకు మొత్తం లవ్ స్టోరీ చెప్తాను, నేను మొత్తం లవ్ స్టోరీ చెప్తాను, మీకు ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్తో మీకు సబ్జెక్ట్ని నేను క్షుణ్ణంగా బోధించగలను. సూక్ష్మంగా మీరు ఇబ్బంది పడద్దండి. నేను అతి సూక్ష్మంగా ఇలాంటి లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి. మ్యాగజిన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో బోధించడానికంటే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఏ సిద్ధాంతాల ఆధారంగా బోధిస్తామంటే మనకు ఒక కోడ్ చెప్తాను చూడండి. మనకు ఒక కోడ్ ఉంది చూడండి ఇక్కడ. అమెరికా, చైనా సపోర్ట్ ఎవరికి? పాకిస్తాన్కి. అమెరికా, చైనా సపోర్ట్ ఎవరికి? పాకిస్తాన్కి. చూడండి, ఇండియా ఒకటే ఇండివిజువల్గా రియల్గా ఎన్ చేయగలుగుతుంది. కోడ్ ఇది మాస్టర్. అమెరికా, చైనా సపోర్ట్ ఎవరికి? పాకిస్తాన్కి. ఇండియా ఒకటే ఇండివిజువల్గా రియల్గా ఎదుర్కొంటుంది ఎవరిని? పాకిస్తాన్. వాళ్ళు సపోర్ట్ చేసినా ఇండియా ఎదుర్కొంటుంది. రీసెంట్గా చైనానే ఎదుర్కొనింది, పాకిస్తాన్ ఎదుర్కోవడం కష్టమా అండి ఇండియాకి? చూడండి ఇక్కడ ఏ అంటే అనలైసిస్ టు సింథసిస్, నెక్స్ట్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, సింపుల్ టు కాంప్లెక్స్. వీటిని ఎందుకంటే మ్యాగజిన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఏ సిద్ధాంతాల ఆధారంగా ఇంగ్లీష్ను బోధిస్తున్నామంటే నోన్ టు అన్నోన్, పర్టికులర్ టు జనరల్, ఇండక్టివ్ డిడక్టివ్, ఇండెఫినెట్ టు డెఫినెట్, రియల్ టు అన్రియల్, ఎంపరికల్ టు రేషనల్, అనాలిసిస్ టు సింథసిస్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. మ్యాగజిన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో బిట్ అడుగుతూ ఉంటాడు మాస్టర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క బోధన ఎలా జరుగుతుంది? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వీటిని రివర్స్లో అడుగుతూ ఉంటాడు. ఏది రివర్స్ ఏది కరెక్ట్ మనం తెలుసుకోవాలంటే ఈ కోడ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా మాస్టర్? ఇలా మీకు చాలా లాజికల్గా మీకు నేను సబ్జెక్ట్ను బోధించగలుగుతాను. ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాశారో 17-18లో వాళ్ళకు ప్రతి ఒక్క రోజు బిట్ వచ్చి ఉంటుంది. ఏమని? గర్గ్లింగ్ స్టేజ్ 0 to 6 months, babbling stage 7 to 10 months, single word stage 11 to 18 months. ఇలా మీకు ప్రతి ఒక్కరికి 17-18 ఎగ్జామినేషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ప్రతిరోజు బిట్టు మాస్టర్. దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మాస్టర్. సింపుల్గా నేను మీకు ఆ కాన్సెప్ట్ చెప్తాను, మీకు ఈజీ అవుతుంది. మీరు కష్టపడద్దండి. నేను మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను, నేను కష్టపడతాను, మీరు కష్టపడద్దండి. చూడండి, పుట్టిన అమ్మాయి గర్రని శబ్దం చేయడంతో 6 మంది డాక్టర్లు వచ్చారు. 6 మంది వల్ల ఏమి కాల. 7వ డాక్టర్ వచ్చి బేబీ అని చేపట్టి చూసేసరికి టైం 10 అయిపోయింది. 11 గంటలకు మొట్టమొదటిసారిగా అమ్మాయి అమ్మా అని పలికింది. ఆ ఆనందంలో వాళ్ళమ్మ 18 మందికి అన్నదానం చేసింది. నెక్స్ట్ 19వ డాక్టర్ వచ్చి అమ్మ నాన్న అన్ని 2 పదాలు పలికేటట్లు చేశాడు. ఎవరు? 19వ డాక్టర్ 2 పదాలు పలికేటట్లు చేసి ఏమని అడిగాడు తెలుసా? 24 మందికి అన్నదానం చేయమని చెప్పాడు. 25వ డాక్టర్ వచ్చి అమ్మాయికి లిస్పిత అని పేరు పెట్టాడు. లిస్పిత అని నామకరణం చేశాడు. ఆ ఆనందంలో లిస్పిత అని పేరు పెట్టిన దానికి ఆనందంలో వాళ్ళమ్మ 36 మందికి అన్నదానం చేసింది. ఎంతమందికి? 36 మందికి. 36వ డాక్టర్ వచ్చి ఆ పాప దగ్గర సెంటెన్స్ ఫార్మేషన్ చేయించాడు. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే అనర్గాళంగా మాట్లాడేటట్లు చేశాడు. అతను ఏమడిగాడు తెలుసా? 60 మందికి అన్నదానం చేయండి, మిమ్మల్ని 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాను అన్నాడు. పుట్టిన పాప గర్రని శబ్దం చేయడంతో 6 మంది డాక్టర్లు వచ్చి చూశారు. వారి వల్ల ఏమి కాలేదు. 7వ డాక్టర్ వచ్చి చేపట్టి బేబీ అని చేపట్టి చూసేసరికి టైం 10 అవుతుంది. 11 గంటలకు మొట్టమొదటిసారిగా అమ్మాయి అమ్మ అని పిలవడంతో వాళ్ళ అమ్మ 18 మందికి అన్నదానం చేసింది. 19వ డాక్టరు
అమ్మా నాన్నని 2 పదాలు పలికించాడు, 24 మందికి అన్నదానం చేసింది. 25వ వాడు వచ్చి నామకరణం చేయడంతో 36 మందికి అన్నదానం చేయమని చెప్పి అడిగింది. 36వ డాక్టర్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయిస్తాను పాప దగ్గర, అంటే అనర్గాళంగా మాట్లాడిస్తాను, 60 మందికి అన్నదానం చేస్తే 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాను అనింది. ఇక్కడ జీ అంటే గర్గ్లింగ్ స్టేజ్, బి అంటే బాబ్లింగ్ స్టేజ్, అమ్మ అని ఒకే పదం సింగిల్ వర్డ్ స్టేజ్, అమ్మ నాన్న 2 వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, లిస్పిత అంటే లిస్పింగ్ స్టేజ్, లిస్పింగ్ స్టేజ్. నెక్స్ట్ లాస్ట్ వన్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఇలా మనకు గర్గ్లింగ్ స్టేజ్ ఈజ్ 0 to 6 months, బాబ్లింగ్ స్టేజ్ ఈజ్ 7 to 10 months, సింగిల్ వర్డ్ స్టేజ్ ఈజ్ 11 to 18 months, నెక్స్ట్ 2 word stage 19 to 24 months, lisping stage is 25 to 36 months, next sentence formation stage is 36 to 60 months or 5 years. It is a process of learning. A child cannot learn all the language at one time. విద్యార్థి భాష అంతటిని ఒకే సమయానికి నేర్చుకోలేడు. It is depending on some process or some stages. These are the stages learning language. ఓకే మాస్టర్, ఇలా నేను మీకు అనేకమైనటువంటి ప్రతి కాన్సెప్ట్కి ఒక మెలకువతో, ఒక లాజికల్ టెక్నిక్స్ మీకు సబ్జెక్ట్ను నా వంతు బాధ్యతగా క్షుణ్ణంగా బోధించడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా మీ విజయ పోరాటంలో విజయాన్ని పొందాలని, చేరుకోవాలని, మీ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు మీరు విజయాన్ని సాధించి పెట్టాలని, వాళ్ళ సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమస్త యాజమాన్యానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్.